వదులుతారు అంతే కదా. ఏమైతుంది పాకిస్తాన్ కింద నుంచి అరేబియా సముద్రం నుంచి. అంటే ఈ రోజు నరేంద్ర మోడీ గత పాకిస్తాన్ కి వార్నింగ్ ఇవ్వడం చూసాం కదా, మరి దీన్ని చూసే మోడీ వ్యూహం ఏమై ఉంటుంది అసలు? అంటే ఈ వ్యూహాలు నిన్న ప్రకటించినవి కేవలం నేను నిన్నే చెప్పాను, కేవలం విదేశాంగ శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి ఇంకా నో మోర్, ఇంకా యుద్ధము పరిస్థితి ఇటువంటి వచ్చిందంటే ఆయన అన్నారు రక్తము నీరు రెండు ఒకేసారి ప్రవహించాలా లేవని. సో ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఆపేసి దీన్ని ఇమ్మీడియట్ గా అక్కడ ఆనకట్టలు కట్టి వాళ్ళ అక్కడ కింద నీళ్లు పోనివ్వకూడదు. ఇప్పుడు మనకు కృష్ణా వాటర్ పైన ఆలమట్టి అది కడితే ఓన్లీ నాగార్జున సాగర్ శ్రీశైలం నిండే పరిస్థితి ఉండదు కదా, పైనుంచి వదిలితేనే కదా వచ్చే పరిస్థితి. సో ఆ ఫ్లోను అడ్డుకట్ట చేసి ఆర్థికంగా ఏకాకిం చేయాలి. ఆల్రెడీ పాకిస్తాన్ బిచ్చం ఎత్తుకుంటుంది, అదో బిచ్చం దేశం కదా. 25 కోట్ల జనాభా ఉన్న దేశాలు, ఇప్పుడు అమెరికా 30 కోట్ల పాపులేషన్, ఓకే. సో 25 కోట్ల పైగా జనాభా ఉన్న దేశాలు చాలా మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఉన్నాయి. బ్రెజిల్ అనుకోండి, సౌత్ ఆఫ్రికా అనుకోండి, అమెరికా అనుకోండి, చైనా అనుకోండి. ఎందుకంటే జనాభా వరం అవుతుంది. చైనా, ఇండియా, అమెరికా తర్వాత దాదాపు రష్యా, వీటి తర్వాత 5th 6th లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ. కానీ దాని పరిస్థితి ఏంది? ఎవరు నమ్ముతున్నాడు దాన్ని? ఇప్పుడు రెండు దేశాలని పెంచి పోషిస్తే అక్కడ ఎవడన్నా ఇండస్ట్రీస్ పెడుతున్నాడా? పెట్టట్లేదు కదా. పాకిస్తాన్ ఇవాళ మోడీ నిన్న అనౌన్స్ చేయగానే స్టాక్ మార్కెట్ పడిపోయింది. కరాచీ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది. మళ్ళీ దాడులు చేస్తారని చెప్పి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తున్నాయి.